బట్టలిచ్చి సరోజ వెళ్ళిపోతుంది కదా. ఇంకా రిషి మేడం గారికి ఈ బట్టలు నచ్చుతాయో లేదో, ఎందుకైనా మంచిది మేడం గారి కోసం కొత్త బట్టలు తీసుకొస్తాను అని రిషి వస్తారా కోసం కొత్త చుడీదార్స్ తీసుకొస్తాడు. అది చూసి బుజ్జికి అనుమానం వస్తుంది. తనెవరో తెలీదు అంటూనే తన కోసం అన్నీ చేస్తున్నాడు, తనకి కొత్త బట్టలు కూడా తీసుకొచ్చాడు. నిజంగా రంగాకి తనెవరో తెలీదా? తెలియకపోతే ఇంతలా అన్ని సేవలు ఎందుకు చేస్తాడు? రంగా నా దగ్గర ఏదో దాస్తున్నాడు అనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి. ఆడవాళ్లకు ఆమడ దూరంలో ఉండే రంగా ఈ అమ్మాయికి దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ అమ్మాయిని చూస్తున్నాడు తదేకంగా. ఈ అమ్మాయితో ఉండడానికి ఇష్టపడుతున్నాడు అంటే ఏదో ఉంది, ఏదో జరిగింది. కానీ ఏమీ లేదు అని ఎందుకు చెప్తున్నాడు? అదేంటో తెలుసుకోవాలి అనుకుంటాడు బుజ్జి. అంతలో సరోజ వస్తుంది. ఏంటి బావా ఇదేం బాలేదు అని అంటుంది. ఏం బాలేదు అని అంటాడు రంగా. ఆ అమ్మాయి కోసం కొత్త బట్టలు తెచ్చావంట, నేను ఇచ్చిన బట్టలు సరిపోలేదా? ఆ అమ్మాయి కోసం కొత్త బట్టలు నువ్వు తీసుకురావడం ఏంటి అని అంటుంది సరోజ. తెస్తే తప్పేంటి అని అంటాడు రంగా. ఒక అమ్మాయికి బట్టలు ఎవరిస్తారో తెలుసా అని అంటుంది సరోజ. ఎవరిస్తారు అని అంటాడు రంగా. ఇస్తే పుట్టింటి వాళ్ళు ఇవ్వాలి, లేకపోతే కట్టుకోబోయే భర్త ఇవ్వాలి, కట్టుకున్న భర్త ఇవ్వాలి. అంతేగాని నువ్వు ఇలా ఆ అమ్మాయి కోసం బట్టలు తీసుకురావడం ఏంటి అని అంటుంది సరోజ. నీ బట్టలు ఆ మేడం గారికి సూట్ అవ్వవు అనిపించింది, అందుకే కొత్త బట్టలు తీసుకొచ్చాను అని అంటాడు రంగా. ఏంటి నా బట్టలు సూట్ అవ్వవు అని నీకెలా తెలుసు బావా అని అంటుంది సరోజ. ఇంటికి వచ్చిన అతిథిని జాగ్రత్తగా చూసుకోవాలి, అందులో భాగంగానే బట్టలు తీసుకొచ్చాను. అంతేగాని పిచ్చి పిచ్చి ప్రశ్నలతో వేధించుకో, ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటాడు రంగా. ఏదైనా అడిగితే వేధించినట్టు అనిపిస్తుంది, చిచి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరోజ. వెళ్ళిపోతున్న సరోజని చూస్తూ బుజ్జి, ఇప్పుడే ముందే సరోజ, నువ్వు ఆటలో అరటిపండు మాత్రమే, ముందు ముందు ఇంకా ఉంది చూడాల్సింది అని అనుకుంటూ ఉంటాడు బుజ్జి. అంతలో వస్తారకి స్పృహస్తూ ఉంటుంది. రిషి సార్ అంటూ ఉంటుంది. కళ్ళు తెరుస్తూ ఉంటుంది. రిషి దగ్గరగా వెళ్ళి మేడం మేడం అని అంటూ ఉంటాడు. ఇంకా వస్తారా కళ్ళు తెరిచి రిషిని చూసి లేవబోతూ ఉంటుంది. జాగ్రత్త మేడం అంటూ రిషి వసు చేతిని పట్టుకుని నెమ్మదిగా బెడ్ పైన కూర్చోపెడతాడు రిషి. ఇప్పుడు ఎలా ఉంది మేడం అని అంటాడు రిషి. వస్తారా ఏమీ మాట్లాడదు, అలా చూస్తూ ఉంటుంది రిషిని. మేడం మీరు ఫ్రెష్ అయ్యి రండి, ఇదిగో మీకోసం బట్టలు తీసుకొచ్చాను, ఈ బట్టలు మార్చుకుని రండి అని రిషి తీసుకొచ్చిన బట్టల్ని వస్తారాకి ఇస్తూ ఉంటాడు. వస్తారా బట్టల్ని తీసుకుంటూ ఉంటుంది. నా అనుమానం నిజమే, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనుకుంటూ ఉంటాడు బుజ్జి. ఒక పక్కన శైలేంద్రదేవి అని ఆ లెటర్ని ఆధారంగా తీసుకుని ఏం ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. మనుకి అనుమానం వస్తుంది. ఈ లెటర్ రాసింది ఖచ్చితంగా వస్తారా మేడం గారు మాత్రం కాదు, ఎవరో రాశారు, ఎవరై ఉంటారు, ఆ శైలేంద్ర పనే అయి ఉంటుంది అనుకుని ఇంటికి వెళ్ళిపోతాడు మను. ఇంటికి వెళ్ళిన తర్వాత మహేంద్రకి అనుపమకి ఆ లెటర్ని చూపిస్తాడు. మను, ఇది ఖచ్చితంగా శైలేంద్ర పనే అయ్యుంటుంది అని అంటుంది అనుపమ. శైలేంద్ర పనే అని నాకు అర్థమవుతుంది మేడం, కానీ శైలేంద్ర ఇలా లెటర్ రాసి పెట్టవలసిన అవసరం ఏముంది? అంటే వస్తారా మేడం ఏదైనా లెటర్ రాసి పెట్టారా? నా తండ్రి గురించి శైలేంద్ర రాశాడు అంటే నా తండ్రి గురించి వస్తారా మేడం నాకేదో చెప్పాలని లెటర్ రాసి ఉంటారు. ఆ లెటర్ శైలేంద్రకి కనిపించి ఆ లెటర్ని శైలేంద్ర తీసేసుకొని ఆ లెటర్ బదులుగా వేరే లెటర్ రాసి పెట్టాడు అనిపిస్తుంది. ఆ లెటర్లో ఏముందో నాకు అర్థం కావట్లేదు. వస్తారా మేడం ఏం రాసి ఉంటారు మేడం? మీరు వస్తారా మేడంకి నా తండ్రి గురించి చెప్పుంటారని నాకు అర్థమైంది. అది నాకు బాధగా లేదు, కానీ నాకన్నా ముందు నా శత్రువుకి నా తండ్రి ఎవరో తెలుస్తుంది అనే బాధ నన్ను వేధిస్తుంది మేడం అని అంటాడు మను. ఇంకా ఆ మాటకి అనుపమకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి అనుపమ, ఇంత జరిగిన నువ్వు ఇంత సైలెంట్గా ఉంటావు? ఇప్పుడు ఆ లెటర్ శైలేంద్రకు చిక్కింది. ఆ లెటర్ని ఖచ్చితంగా దేవయాని వదినికి శైలేంద్ర చూపించే ఉంటాడు. ఆ లెటర్ని పట్టుకుని వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తూనే ఉంటారు, కానీ నువ్వు మాత్రం ఎందుకు నిజం చెప్పకుండా మనుని బాధ పెడుతున్నావు అని అంటాడు మహేంద్ర. ఇంకా అనుపమ నిజం చెప్పకుండా మను బాధకి కారణమవుతుందని మహేంద్ర అసహనంగా అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. చీకట్లో గార్డెన్లో ఒంటరిగా కూర్చొని మను ఆలోచిస్తూ ఉంటాడు. అనుపమ వచ్చి మను దగ్గర నిలబడుతుంది. అనుపమని చూసి మను లేచి నిలబడతాడు. ఏంటి మేడం ఏమైనా చెప్పాలా అని అంటాడు మను. అవును మను, నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను.
నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పింది పూర్తిగా విన్న తర్వాత అప్పుడు నీ నిర్ణయం ఏంటో నాకు చెప్పు. అంతేగాని మధ్యలో ఆవేశపడి నువ్వు ఏ తొందరపాటు నిర్ణయాలు తీసుకోనని నాకు ప్రమాణం చేయమను అని అంటుంది అనుపమ. దేని గురించి మాట్లాడుతున్నారు మేడం అని అంటాడు మను. నీ తండ్రి ఎవరో చెప్పాలి అనుకుంటున్నాను అని అంటుంది అనుపమ. నీ తండ్రి పైన నువ్వు ద్వేషాన్ని పెంచుకున్నావు. నేను చెప్పేది పూర్తిగా వినకుండా మధ్యలో ఆవేశపడి నువ్వు నీ తండ్రిని కలవడానికి కానీ తండ్రిని చంపడానికి కానీ ఏ విధమైన ప్రయత్నాలు చేయనని నాకు మాట ఇవ్వు మను అని అంటుంది అనుపమ. నా తండ్రి ఎవరో నేను తెలుసుకోవడం ఇప్పుడు నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది శత్రువుకు కూడా తెలిసిపోయింది. చెప్పండి మేడం, నేను మాటిస్తున్నాను, తననేమి చేయను అని అంటాడు మను. ఇన్నాళ్ళు నాలోనే నేను సమాధి చేసుకున్న ఈ నిజాన్ని విని నువ్వు ఎలా నిర్ణయం తీసుకుంటావో నాకు తెలియదు. కానీ నేను చెప్పేదే నిజం. నీ కన్న తల్లిని నేను కాదు అని అంటుంది అనుపమ. మను షాక్ అయిపోతాడు. ఏంటి మేడం మీరు చెప్పేది? నా కన్న తల్లి మీరు కాకపోతే ఇంకెవరు అని అంటాడు. అవును మను, నీ కన్న తల్లి నేను కాదు. నీ కన్న తండ్రి ఎవరో చెప్పు అని నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా నేను ఎందుకు చెప్పలేదో తెలుసా? ఇప్పుడు చెప్పడం వల్ల చాలా సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో నేను నీకు కన్న తండ్రి ఎవరు అనే నిజాన్ని దాచేశాను. కానీ ఇప్పుడు చెప్పక తప్పట్లేదు. ఎందుకంటే నీ కన్న తండ్రి ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడు నీకు చాలా ఉంది అని అంటుంది అనుపమ. మనుకి ఏమీ అర్థం కాదు. అలానే చూస్తూ ఉంటాడు. నీ కన్న తండ్రి ఎవరో కాదు మను, మహేంద్ర అని అంటుంది అనుపమ. షాక్ అయిపోతాడు. ఏంటి మేడం మీరు చెప్పేది? మహేంద్ర సార్ నా కన్న తండ్రి ఏంటి అని అంటాడు. అవును మను, నీ కన్న తండ్రి మహేంద్ర, నీ కన్న తల్లి జగతి అని అంటుంది అనుపమ. నేను చేసిన తప్పు వల్ల నీ జీవితం ప్రశ్నార్థకంగా మారుతుందని నేను అప్పుడు ఊహించలేదు. నువ్వు ఎదుగుతూ నన్ను ప్రశ్నిస్తున్నప్పుడు అర్థమైంది నేనెంత పెద్ద తప్పు చేశానా అని. నిన్ను నీ తల్లిదండ్రులకు దూరం చేసి నేను చాలా ద్రోహం చేశాను నీకు అని అంటుంది అనుపమ. ఏంటి మేడం, నాకేం అర్థం కావట్లేదు. నేను జగతి మేడం మహేంద్ర సార్లా కొడుకుని అంటున్నారేంటి అని అంటాడు మను ఆశ్చర్యంగా. అవును మను, నేను చెప్పేది నిజమే. నువ్వు జగతి మహేంద్రల కొడుకువు. అసలు ఏం జరిగిందంటే రిషి నువ్వు కవల పిల్లలు. జగతికి కవలలు పుట్టారు. జగతి స్పృహలో లేదు. డెలివరీ అయిన తర్వాత మహేంద్ర మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. జగతి మహేంద్ర నా బెస్ట్ ఫ్రెండ్స్. జీవితాంతం వాళ్ళతో ఉండలేను కదా. దేవయాని గురించి నీకు తెలిసిందే కదా. అందుకే వాళ్ళకి గుర్తుగా నేను ఒక బాబుని పెంచుకోవాలి అనిపించింది. కవలలు పుట్టారు కాబట్టి ఒక బాబు వాళ్ళ దగ్గర ఉంటాడు, ఒక బాబు నా దగ్గర ఉంటాడు అనే ఉద్దేశంతో వాళ్ళకు తెలియకుండా నేను ఒక బాబుని దూరంగా తీసుకొచ్చేసాను. ఆ బాబే నువ్వు అని అంటుంది అనుపమ. ఏంటి మేడం మీరు చెప్పేది నిజంగా నిజమా అని అంటాడు మను. అవును మను, ఈ విషయం జగతికి కానీ మహేంద్రకు కానీ ఎవ్వరికీ తెలియదు. వాళ్ళకు పుట్టింది ఒక బాబే అనుకుంటున్నారు. కానీ వాళ్ళకు పుట్టింది కవలల్లో ఒకడివి నువ్వు. ఈ నిజాన్ని వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాదు. నీకెలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. అందుకే మౌనంగా ఉండిపోయాను అని అంటుంది అనుపమ. అందుకే నువ్వు ఎన్నిసార్లు అడిగినా మహేంద్ర గురించి నీకు నిజం చెప్పలేదు. ఎందుకంటే మహేంద్రకి నువ్వు తన కొడుకు అనే నిజం కూడా తెలీదు అని అంటుంది అనుపమ. మహేంద్ర నీకు మధ్య ఉన్నది రక్త సంబంధం కాబట్టే మహేంద్ర నీ పైన ప్రేమ చూపించేవాడు, కేరింగ్ చూపించేవాడు. మహేంద్రకి తెలియకపోయినా నిన్ను తన సొంత కొడుకులా భావించాడు. మీది రక్త సంబంధం కాబట్టే ఆ బాండింగ్ మీ మధ్యలో ఏర్పడింది అని అంటుంది అనుపమ. అంటే వస్తారా మేడం గారు రాసిన లెటర్లో ఈ విషయమే చెప్పుంటారా నాకు అని అంటాడు మను. అవును మను, మహేంద్ర నీ తండ్రి అని మాత్రమే చెప్పాను. తల్లి గురించి చెప్పలేదు వస్తారాకి. అదే విషయాన్ని నీకు రాసుంటుంది అని అంటుంది అనుపమ. అయితే ఇప్పుడు ఎలా మేడం? వాళ్ళ దగ్గర నుండి ఆ లెటర్ని ఎలా అయినా సంపాదించాలి. వాళ్ళ దగ్గర ఆ లెటర్ ఉంటే చాలా ప్రమాదం అని అంటాడు మను. అవును మను, కానీ ఆ లెటర్ మన చేతికి రావడం చాలా కష్టం. శైలేంద్ర ఏ ప్లాన్ వేసినా దాన్ని తిప్పికొట్టగలగాలి. మనం చేయగలిగింది అంతే అని అంటుంది అనుపమ. ఈ మాటలన్నిటినీ కూడా మహేంద్ర వినేస్తాడు. ఏంటి అనుపమ, నువ్వు చెప్పేదంతా నిజమా అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. మహేంద్ర అని అంటుంది అనుపమ. జగతికి నాకు కవలలు పుట్టారా?
మను మా సంతానమా? ఇంత పెద్ద నిజాన్ని ఇప్పటి వరకు చెప్పకుండా ఎలా దాయగలిగావు అనుపమా అని అంటాడు మహేంద్ర. మహేంద్ర, నన్ను క్షమించు. కవలల్లో ఒకరిని వేరు చేసి తీసుకువెళ్ళడం నా తప్పే. కానీ అప్పుడు నాకు అనిపించలేదు. మను పెరిగి పెద్దవుతున్నప్పుడే నాకు ఆ లోటుపాట్లేంటో తెలిసాయి. తండ్రి లేకపోతే ఆ బిడ్డలు పడే వేదన, బాధ ఏంటో అర్థమయ్యింది. మనుకి చెప్తే అర్థం చేసుకుంటాడా లేదా అనే భయం. మీకు చెప్పాలంటే మీకు నేను నమ్మక ద్రోహం చేసినందుకు నా మొహం ఎలా చూపించాలా అనే భయం. ఇలా వీటన్నిటి మధ్య నేను నలిగిపోయాను మహేంద్ర అని అంటుంది అనుపమ. ఇప్పటికైనా నిజం చెప్పి మంచి పని చేశావు. లేకపోతే ఆ శైలేంద్ర ప్లాన్లో అందరం ఇరుక్కుని బలయ్యే వాళ్ళం. సమాధానం లేని ప్రశ్నలుగా అందరం తలదించుకునే వాళ్ళం అని అంటాడు మహేంద్ర. మను నీ కొడుకే అనే నిజం దేవయానికి, శైలేంద్రకి తెలిసింది. వాళ్ళు ఏం చేస్తారో అని భయంగా ఉంది మహేంద్ర అని అంటుంది అనుపమ. ఏం భయపడకు, ఏం చేసినా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటాడు మహేంద్ర. అవును మేడం, వాళ్ళు ఏం చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కోవడానికి నేను కూడా సిద్ధంగా ఉంటాను అని అంటాడు మను కూడా. అలా ముందుగానే అనుపమ మనుకి తన కన్న తండ్రి ఎవరో కాదు మహేంద్ర అనే నిజాన్ని చెప్పేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.